ఆఫ్ఘనిస్తాన్ అనేది మా సొంత రాజ్యం, మా సార్వభౌమాధికారం దెబ్బతీస్తే అమెరికా, యూరప్ దేశాలు ఇక్కడికి వచ్చినాయి కాబట్టినే మేము యుద్ధం చేసాం తప్పించి మేము ఏ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఏలు పెట్టాం. మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం. ఇక్కడ ప్రజాస్వామ్య పరిపాలన అనేది ఉండదు. దాన్ని ఏమంటారు, ఇస్లామిక్ పాలనే నడుపుతాం. ఇక్కడ ఎన్నికలు పెట్టాలన్న ఉద్దేశం మాకేమీ లేదని తేల్చి చెప్పారు తాలిబాన్లు. తద్వారా వాళ్ళని ఇప్పుడు అన్ని దేశాలు భరిస్తున్నాయి, వాళ్ళనే పాలకులుగా గుర్తిస్తున్నాయి, అది ఒక దేశంగా కూడా గుర్తిస్తున్నాయి. దాంతో ధైర్యం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వార్ నడుస్తుంటే క్రమంగా హమాస్ అంతమవుతోంది, హిజ్బుల్లా దెబ్బతింటోంది, హౌతీలు తీవ్రమైనటువంటి నరకం అనుభవిస్తున్నారు. ఈ దశలో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో చర్చలు జరుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లకి ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు, ఇవ్వగలిగిన పరిస్థితుల్లో కూడా లేవు. కాబట్టి వాళ్ళని ఒక ప్రైవేట్ సైన్యంగా మార్చి ఇప్పుడు వాళ్ళకి జీతాలు తానిస్తానని చెప్పి తాలిబాన్లకు సంబంధించినటువంటి వాళ్ళని, తాలిబాన్ ఫైటర్స్ని ఇప్పుడు హమాస్ తరపున పోరాడమని చెప్పి హౌతీ, హిజ్బుల్లా హమాసుల్లో చేరి వాళ్ళ తరపున యుద్ధం చేసేటట్టయితే తాను డబ్బులు ఇస్తానంటుంది. ఈ నేపథ్యంలో మరి తాలిబాన్లు రూటు మారుస్తారా చూడాల్సింది.